హలో ఎవ్రీవన్, నేను మీ పీజే ఫ్రమ్ వైజాగ్. చాలామంది టాటా హ్యారీ రివ్యూలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయనేసి చాలామంది చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో. సో అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది అయితే ఈరోజు మాట్లాడుకుందాం. సో అసలు ఇందులో ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయొద్దు. టాటా హ్యారీ రివీల్ అయితే మెయిన్లీ రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఫాబ్ ఇష్యూస్. స్టార్టింగ్లో కీ ఫాబ్ అనేది అన్పేర్ అవ్వడం, స్టార్ట్ చేసినప్పుడు అన్పేర్ అని చూపించడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట స్టార్టింగ్లో. సో దాని తర్వాత టాటా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ చేశారు. ఈ కీ ఫాబ్ సంబంధించింది కొత్త సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఆ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ కీ ఫాబ్స్ అయితే ఇష్యూస్ అనేవి రెక్టిఫై అయిపోయాయి. సో ఎవరికైతే ఈ యొక్క కీ ఫాబ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నట్లయితే దగ్గరలో ఉన్న టాటా సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, అప్డేట్ చేయించుకోండి. సో దాని తర్వాత ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే రేట్ టైల్స్, ఏవైతే రేట్ టైర్స్ వస్తున్నాయో ఇవి చాలా ఫాస్ట్గా అరిగిపోతున్నాయి. సో ఎందుకు అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఏదైతే టాటా హ్యారీ రివ్యూ ఉందో ఇది వెయిట్ చాలా ఎక్కువ. బ్యాటరీ ప్యాక్ వెయిట్ దగ్గర 800 to 700 బిట్వీన్ అలా ఉంటుందన్నమాట. మెయిన్ కంప్లైంట్ ఏంటి అన్నట్లయితే వెహికల్ అనేది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ ఎస్యూవీ లాంటి వెయిట్ అనేది దీనికి ఇచ్చారు. సో ఈ వెయిట్ కాకుండా దీనికి హై టార్క్ వచ్చింది. 504 Nm టార్క్ అనేది దీనికైతే ఉందన్నమాట. సో ఈ హెవీ టార్క్ వల్ల, దీని యొక్క వెయిట్ వల్ల మెయిన్ ఇంపాక్ట్ అనేది వెనక టైర్ల మీద మాత్రమే పడుతుందన్నమాట. సో ఈ వెనక టైర్ల మీద పడినప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే వెనక టైర్లు అనేవి ఫాస్ట్గా అరిగిపోతున్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అన్నట్లయితే ఎవ్రీ 7500కి టైర్స్ అనేవి క్రాస్గా లేదా స్ట్రైట్గా వీల్ రొటేషన్ అనేది చేయించుకోవాలి. సో ఇలా చేయించుకున్నట్లయితే 4 టైర్లు కూడా సమానంగా అరుగుతాయి. సో వీల్ రొటేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, టైర్ ఎప్పుడు మార్చుకోవాలి, ఎలాంటిది అయితే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. సో అదే కాకుండా వీల్ అలైన్మెంట్ అయినా సరే, వీల్ రొటేషన్ అనేది సర్వీస్ షెడ్యూల్ ప్రకారంగా చేయలేదు అన్నట్లయితే వారంటీ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటాయన్నమాట. సో బెటర్ వీల్ అలైన్మెంట్ అనేది, టైర్ రొటేషన్ అనేది షెడ్యూల్ ప్రకారంగా చేయించుకోండి. మీరు ఏ షోరూమ్కి అయితే వెళ్తున్నారో వాళ్ళకి మరీ చెప్పండి, ఎవ్రీ 7500కి టైర్ రొటేషన్ చేయమని వాళ్ళకి మరీ చెప్పండి. ఒకవేళ చేయనట్లయితే మీరు దగ్గరుండి మరీ చేయించండి. ఎందుకు అన్నట్లయితే టైర్స్ అనేవి ఫాస్ట్గా అరిగిపోయి అనుకోండి, చాలా ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా గుడ్డేర్ వాళ్ళు అఫీషియల్గా చెప్పింది ఏంటి అన్నట్లయితే హ్యారీ రివ్యూకి టైర్స్ యొక్క లైఫ్ టైం అనేది నెక్సాన్ లాగా 60,000 80,000 అంతవరకు అయితే రావు. సో దీనికైతే 30,000 కిలోమీటర్ల వరకు మాత్రమే దీనికి లైఫ్ ఉంటుంది. సో అంతకు మించి రావాలి అన్నట్లయితే వే ఆఫ్ డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ వాడకుండా స్మూత్గా వాడినట్లయితే ఎక్కువ కాలం వస్తాయి. లేదు రఫ్ అండ్ టఫ్ వాడినట్లయితే వెనక వీల్స్ అనేవి ఫాస్ట్గా అరిగిపోతాయి అనేసి మాత్రం వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. సో ఏదైతే కీ వస్తుందో దీని ద్వారాగా వెహికల్ అనేది ముందుకి వెనక్కి డ్రైవ్ చేసుకోవడం, లేదా ముందుకి వెనక్కి మూవ్ చేసుకునేది ఆప్షన్ ఉందని మీ అందరికీ తెలుసు. సో ఇది ఎక్కువ వాడడం వల్ల ఈ ఏదైతే కీ వస్తుందో, ఇందులో ఏదైతే బ్యాటరీ వస్తుందో, సో ఈ బ్యాటరీ అనేది త్వరగా అయిపోతుంది. సో బ్యాటరీ అయిపోయిన తర్వాత మీరు మార్చుకోవాల్సి వస్తుంది. బ్యాటరీ ఇష్యూ ఉండడం వల్ల కూడా కీ అనేది అన్పేర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో చెప్పండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా.